ఇటీవల వార్తల్లో కనిపించిన గిబ్లీ అనగా ఏమిటి? ఇది ఒక ఆర్టు. ఓపెన్ ఏఐ యొక్క చాట్ జీపీటీలో విడుదలైన తాజా ఇమేజ్ జనరేటర్ ఆన్లైన్లో మీముల పరంగా నిండిపోయాయి. ఇది ప్రఖ్యాత జపనీస్ కంపెనీ అయిన యానిమేషన్ స్టూడియో గిబ్లీ నుండి ప్రేరణ పొందిన కళాకృతిని కలిగి ఉంది. వినియోగదారులు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ వెర్షన్లతో ప్రయోగాలు చేస్తున్నందున సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు గిబ్లీ శైలి చిత్రాలతో నిండిపోయాయి. బ్రాండ్లు కూడా ఈ ట్రెండ్లోకి దూసుకెళ్లాయి. దీనిని ప్రమోషనల్ కంటెంట్ కోసం ఉపయోగిస్తున్నారు. 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన థీమ్ ఏమిటి? ఒకే భూమి, ఒకే ఆరోగ్యం కోసం యోగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమును ప్రకటించారు. ఒకే భూమి, ఒకే ఆరోగ్యం కోసం యోగా. ఇది ప్రపంచ శ్రేయస్సులో యోగా పాత్రను నొక్కి చెబుతున్నది. మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా 2025 ఐడివై అనగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా వేడుకలకు నాయకత్వం వహిస్తున్నది. 2014లో ఐక్యరాజ్య సమితి జూన్ 21ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాగా గుర్తించింది. ఇటీవల గోడే జాతర ఉత్సవం ఎక్కడ జరిగింది? నేపాల్ దేశంలో. నేపాల్ యొక్క రాజధాని అయినటువంటి కాఠ్మండ్లో మార్చి 30 గోడే జాతర అనే గుర్రపు పందెం దినోత్సవాన్ని కాఠ్మండ్లోని ఆర్మీ పెవిలియన్లో ప్రత్యేక వేడుకతో జరుపుకుంది. భారత వైమానిక దళం ఇనియోకోస్ 2025లో పాల్గొంటున్నది. బహుళ దేశాల ఈ వైమానిక వ్యాయామాన్ని ఏ దేశం నిర్వహిస్తున్నది? గ్రీస్ దేశం. భారత వైమానిక దళం మార్చి 31 నుండి ఏప్రిల్ 11 వరకు గ్రీసులోని ఆండ్రావిడ వైమానిక స్థావరంలో హెలెనిక్ వైమానిక దళం నిర్వహించే ప్రతిష్టాత్మక బహుళ జాతీయ వైమానిక విన్యాసం అయిన ఇనియోకోస్ 2025 వ్యాయామంలో పాల్గొంటున్నది. ఈ ద్వైవార్షిక వ్యాయామం అనగా సంవత్సరానికి 2 సార్లు 15 దేశాల నుండి వైమానిక దళాలను ఒకచోట చేర్చి పరస్పర చర్య, వ్యూహాత్మక నైపుణ్యం మరియు పోరాట సంసిద్ధతను పెంచుతుంది. ఇటీవల ఏ దేశం పెర్ము న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ను ప్రారంభించింది? రష్యా. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముర్మాన్స్క్ నుండి ప్రాజెక్టు 885M యాసిన్ క్లాస్ అణుశక్తితో నడిచే జలాంతర్గామి అయిన పెర్మును ప్రారంభించారు. ఈ పెర్ము అనేది యాసిన్ తరగతి యొక్క 4వ తరం అణుశక్తితో నడిచే అటాక్ జలాంతర్గామి. యూరల్స్లోని పెర్ము నగరం పేరు మీద పేరు పెట్టబడిన ఇది యాసెన్ లేదా యాసెన్ M సిరీస్లో 6వ నౌక. 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? థాయిలాండు. భారత ప్రధానమంత్రి 2025 ఏప్రిల్ 3 నుండి 4 వరకు థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగేటటువంటి 6వ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనగా బిమ్స్టెక్ సమ్మిట్ కోసం వెళుతున్నారు. 6వ బిమ్స్టెక్ సమ్మిట్ యొక్క థీమ్ వచ్చి బిమ్స్టెక్ ప్రాస్పరస్, రెసిలెంట్ మరియు ఓపెన్. బిమ్స్టెక్ దక్షిణ మరియు ఆగ్నేషియాలను కలుపుతుంది, ప్రాంతీయ పురోగతిని ప్రోత్సహిస్తుంది. దీనిలో సభ్య దేశాలు వచ్చి బంగ్లాదేశు, భూటాను, భారతదేశం, నేపాల్, శ్రీలంక, మయన్మార్ మరియు థాయిలాండ్ వంటి దేశాలు ఉన్నాయి. సెల్వాగార్డ్ డ్రోన్ వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఇదొక రియల్ టైం కార్చిచ్చు గుర్తింపును మరియు అగ్నిమాపక సామర్థ్యం మెరుగుపరచడానికి.
బెర్లిన్కు చెందిన ఎన్విరాన్మెంటల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ స్టార్టప్ కంపెనీ అయిన డ్రయాడ్ నెట్వర్క్స్ అతి ముందస్తు అడవి మంటలను గుర్తించడానికి సిల్వాగా డ్రోనును పరిచయం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డ్రోను ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ ఉపయోగించి అగ్ని గుర్తింపు, స్థానం మరియు పర్యవేక్షణను మెరుగుపరుస్తుంది. ఇది సౌరశక్తితో నడిచే గ్యాస్ సెన్సార్ నెట్వర్క్ అయిన సిల్వానెట్తో పనిచేస్తుంది. పొగలు కక్కుతున్న దశలో మంటలను గుర్తిస్తుంది. మంటలను గుర్తించిన తర్వాత సిల్వాగాడు ఆ ప్రదేశానికి ఎగిరి వీడియో మరియు ఇన్ఫ్రారెడ్ చిత్రాలను సంగ్రహిస్తుంది మరియు అగ్నిమాపక సిబ్బందికి నిజ సమయ డేటాను పంపుతుంది. ఇటీవల వార్తలో కనిపించిన స్కార్బరో షోల్ ఏ సముద్రంలో ఉంది? దక్షిణ చైనా సముద్రంలో. చైనా ఇటీవల దక్షిణ చైనా సముద్రంలోని స్కార్బరో షోల్ సమీపంలో 2 దీర్ఘశ్రేణి H-6 బాంబర్లను మోహరించి సార్వభౌమత్వాన్ని నొక్కి చెప్పింది. స్కార్బరో షోలు స్కార్బరో రీఫ్ అని కూడా పిలుస్తారు. ఇది తూర్పు దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఒక పగడపు దీవి. ఇది ఫిలిప్పీన్స్లోని లుజోన్కు పశ్చిమాన 220 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు ఈ ప్రాంతంలో అతిపెద్ద దీవి. ఇది విలువైన సముద్ర జీవులతో కూడిన ఒక గొప్ప మత్స్యకార ప్రదేశం. ఈ దీవి చైనా మరియు ఫిలిప్పీన్స్ యొక్క మధ్య వివాదాస్పద భూభాగం. రెండూ కూడా ప్రత్యేక హక్కులను క్లెయిమ్ చేస్తున్నాయి. 18వ ఆల్ ఇండియా పోలీస్ షూట్స్ ఛాంపియన్షిప్ 2024-25 ఎక్కడ జరిగింది? ఇండోర్, మధ్యప్రదేశ్. 18వ ఆల్ ఇండియా పోలీస్ షూటింగ్స్ ఛాంపియన్షిప్ 2024-25 మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మార్చి 24 నుండి 29 వరకు జరిగింది. దీనిని ఇండోర్లోని రేవతి రేంజ్లో సెంట్రల్ స్కూల్ ఆఫ్ ఆర్మమెంటు మరియు వార్ఫేర్ స్కిల్స్ సిసుబుల్ నిర్వహించింది. ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించింది. చివరి పోటీ 2019లో మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. దాదాపు 600 మంది పురుషులు, మహిళా షూటర్లు పాల్గొన్నారు. సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సు మరియు వివిధ రాష్ట్ర పోలీస్ దళాల జట్లు పాల్గొన్నాయి. పర్యావరణ 2025 పై జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 29, 2025న న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జాతీయ పర్యావరణ సదస్సు 2025ను ప్రారంభించారు. దీనిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహించింది. ఈ సమావేశం పర్యావరణ చట్టాలు మరియు వాటి అమలుపై దృష్టి పెడుతుంది. సహకారాన్ని పెంపొందించడం, అవగాహన పెంచడం మరియు స్థిరమైన పర్యావరణ నిర్వహణను ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం. ఇటీవల విడుదలైన సుస్థిర అభివృద్ధి లక్ష్య సూచిక 2024లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 109వ స్థానంలో. దీనిని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. సుస్థిర అభివృద్ధి లక్ష్య సూచిక 2024లో భారతదేశం 109వ స్థానంలో నిలిచింది. 2024 సుస్థిర అభివృద్ధి నివేదికలో భారతదేశం 166 దేశాలలో 109వ స్థానంలో నిలిచింది. 2015లో 193 యుఎన్ సభ్యదేశాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అనగా SDGs సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను స్వీకరించినప్పటి నుండి దేశాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దిశగా ఎంత పురోగతి సాధిస్తున్నాయో ఈ వార్షిక నివేదిక ట్రాక్ చేస్తుంది. భారతదేశం యొక్క SDG సూచిక స్కోర్ వచ్చి 63.99 వద్ద ఉంది. ఇది దేశం మొత్తం 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను సాధించడంలో ఎంత పురోగతి సాధించిందో చూపిస్తుంది. ఇటీవల ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? చల్లా ఎస్ శెట్టి. SBI యొక్క CS శెట్టి
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్గా ఎన్నికయ్యారు. పరిశ్రమ లాబీ గ్రూపింగ్ యొక్క మేనేజింగ్ కమిటీ అధికారిక ప్రకటన ప్రకారం తదుపరి వార్షిక సర్వసభ్య సమావేశం వరకు ఈ బాడీకి నాయకత్వం వహించడానికి ఎస్బీఐ చైర్మన్ శెట్టిని ఎన్నుకుంది. ఇటీవల ఏటీపీ మాస్టర్స్ 1000 సెమీఫైనల్స్కు చేరుకున్న అతిపెద్ద వయస్కుడిగా ఎవరు నిలిచారు? నోవాక్ జోకోవిచ్. ఇతను సెర్బియా టెన్నిస్ ఆటగాడు. టెన్నిస్లో నోవాక్ జోకోవిచ్ ఏటీపీ మాస్టర్స్ 1000లో సెమీఫైనల్స్కు చేరుకున్న అతిపెద్ద వయస్కుడిగా నిలిచాడు. 37 ఏళ్ల సెర్బియన్ మయామి ఓపెన్ క్వార్టర్స్ ఫైనల్స్లో అమెరికన్ ఆటగాడైన సెబాస్టియన్ కోడాను 6-3, 7-6 తేడాతో ఓడించి ఈ ఘనతను సాధించాడు. కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది? గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. గోల్డ్ మానిటైజేషన్ స్కీము పనితీరు మరియు మారుతున్న మార్కెట్ పరిస్థితుల పరిశీలన ఆధారంగా మార్చి 26, 2025 నుండి ఈ జిఎంఎస్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ యొక్క మీడియం టర్మ్ మరియు లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ భాగాలను నిలిపివేయాలని నిర్ణయించబడింది. అణుశక్తికి సంబంధించి భారతదేశం ఇటీవల ఏ మిషన్ను ప్రారంభించింది? న్యూక్లియర్ మిషన్. 2025-26 కేంద్ర బడ్జెట్లో కీలకమైన అంశమైన చిన్న మాడ్యులర్ రియాక్టర్లు పరిశోధన మరియు అభివృద్ధి అనగా R&Dపై దృష్టి సారించిన అణుశక్తి మిషన్ను ప్రారంభించింది. 2033 నాటికి కనీసం 5 దేశీయంగా రూపొందించబడిన మరియు పనిచేసే ఎస్ఎంఆర్లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఇనిషియేటివ్ కోసం 20,000 కోట్లు కేటాయించింది. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్కు కారణం ఏమిటి? ఇదొక వైరస్. మిజోరంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ మళ్ళీ విజృంభించింది. దీనితో మరో 41 పందులు మరణించాయి. మార్చి 20 నుండి మొత్తం సంఖ్య వచ్చి 503కు పెరిగింది. ఈ ఏఎస్ఎఫ్ మొదట మిజోరంలోని లంగ్సేన్ గ్రామంలో మార్చి 21, 2021న ఉద్భవించింది. ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ యొక్క కారకం వచ్చి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్. ఈ ఏఎస్ఎఫ్ అనేది దేశీయ మరియు అడవి పందులను ప్రభావితం చేసే అత్యంత అంటువ్యాధి మరియు ప్రాణాంతక వైరల్ వ్యాధి. కానీ మానవులకు ఎటువంటి ప్రమాదం కలిగించదు. దీనికి చికిత్స మరియు టీకా లేదు. కోసి మెచి ఇంటర్స్టేట్ లింక్ ప్రాజెక్టును ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది? బీహార్.